కిందేసి వెనక పైకి ఎత్తమని లేదు. ఎక్కడికో నేను ఒక దగ్గరికి వెళితే అక్కడ ఉన్నటువంటి 50 మంది తల కిందేశారు, వెనక పైకి ఎత్తున్నారు. ఇట్లా ఇదేమిటి అన్నా, ప్రార్థన అన్నారు. ఈమెకు అరగంట ప్రార్థన చేసింది, మిగతా వాళ్ళందరూ గురకలు పెట్టి నిద్రపోతున్నారు, తల కిందేసి వెనక పైకెత్తి. మళ్ళీ ఏం ప్రార్థన చేసి ఆమెకి ఆమెని చెప్పుకుంది. వీళ్ళెవరు మెలకలేదు. నేను చేశాను నువ్వు చెయ్యి అని మోచెత్తాడు పడిచింది, నువ్వు చేయమని. ఏం స్టార్ట్ చేసింది, బ్రేకు బెల్లు రెండు లేవు. బ్రేకు లేదు, బెల్లు లేదు. చెప్తాను. ఇవి చేసేసరికి వాళ్ళకి ఆవలింపులు వచ్చినాయి. చివరికి వాళ్ళు సాపల మీద కూర్చొని లేస్తే జొల్లు గారుంది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ తల కింద పెట్టి వెనక పైకెత్తేసరికి వాడు సాతాను గాడు కీలు గుర్రాల మీద కూర్చునేవాళ్ళు వచ్చి ఇక ముందుకి వెనక్కి ఊపి అట్లా నెలకేసుకొచ్చాడు. అయితే యేసు ప్రభు మనకు నేర్పించింది ఏమిటి? ఆమేన్. ఏముంది వాక్యంలో? మహారోదనముతోనూ కన్యలతోనూ ఆయన శరీరముతో ఉన్నప్పుడు